నీతి కథలు టీవీ. సావిత్రమ్మ గుడిసె. బయట కుండపోత వర్షం, లోపల చిమ్మ చీకటి. సావిత్రమ్మ చలికి వణుకుతూ తనలో తాను మాట్లాడుకుంటోంది. ఆపుతావా నీ గోల? లేక నా ప్రాణం తీసేదాకా ఇలాగే అరుస్తూ ఉంటావా? ఉదయం నుండి చూస్తున్నా. నీకు నా మీద ఎందుకంత పగ? నా గుడిసె మీదకే నీ ప్రతాపం అంతా. ఆమె దృష్టి గుడిసె మూలన ఉన్న పాత ఇత్తడి బిందెల మీద పడుతుంది. మీరేం చూస్తున్నారలా దొంగల్లా? మీలో దాచుకున్న చిల్లర పైసలు చూసి మురిసిపోతున్నారా? ఉపయోగపడని డబ్బు, కడుపు నింపని సంపద మిమ్మల్ని కాపాడడం కోసం కంటికి నిద్ర లేకుండా గడిపాను. కనీసం ఈ ఆకలిని తీర్చగలరా మీరు? ఒక్క ముద్దైనా పెట్టగలరా? మాట్లాడ్రే. పక్కింటి లక్ష్మి వేడివేడిగా పకోడీలు వేస్తోంది. ఆమె భర్త సుబ్బయ్య ఆఫీస్ నుండి అప్పుడే తడిసిన బట్టలతో లోపలికి వస్తాడు. రండి రండి, ఎంత తడిసిపోయారు, ముందు బట్టలు మార్చుకోండి, మీకోసమే వేడివేడిగా పకోడీలు వేస్తున్నాను. అబ్బా, వాసన అద్భుతంగా వస్తుంది లక్ష్మి. ఈ వర్షానికి చలికి ఇంతకంటే ఏం కావాలి? లక్ష్మి నవ్వుతూ, పొగడకండి, మీ సంతోషం కంటే నాకింకేం కావాలి? ఏవండి? చెప్పు లక్ష్మి. పక్కింటి సావిత్రత్తయ్య ఏం చేస్తుందో ఈ వర్షంలో, వంట చేసుకుందో లేదో, పాపం వంటరిది. సుబ్బయ్య విసుగ్గా, మళ్ళీ మొదలెట్టావా? మనకెందుకా గొడవ? ఆ ముసలావిడ గురించి నీకు తెలియంది కాదుగా. అలా అనకండి, వయసు పైబడింది కదా, కోపం వెనక ఏదో బాధ ఉండే ఉంటుంది. మనం పలకరించినా కసురుకుంటది. మనం ఏదన్నా ఇస్తే అందులో విషం కలిపామంటది. మనిషికి మనిషే కదండి ఆధారం. మనం ఇలా వెచ్చగా తింటుంటే ఆమె పక్కనే ఆకలితో ఉంటే ఎలా? నీ మంచి మనసు నాకు అర్థమైందిలే, కానీ ఆవిడ నిన్ను అవమానిస్తే? ఏమనదులేండి, నేను 2 రొట్టెలు కొంచెం ఊరగాయ పట్టుకెళ్ళి ఇచ్చొస్తాను, వద్దంటే అక్కడే పెట్టి వచ్చేస్తాను, సరేనా? నీ పట్టుదల ముందు నేనెప్పుడైనా గెలిచానా? సరే వెళ్ళు, కానీ జాగ్రత్త, ఏవైనా అంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండొద్దు. అలాగేనండి. లక్ష్మి ఒక పొట్లంలో రొట్టెలు కట్టుకొని గొడుగు తీసుకుని సావిత్రమ్మ గుడిసె తలుపు దగ్గరకు వస్తుంది. లోపల సావిత్రమ్మ పొయ్యి దగ్గర విఫలయత్నం చేస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. నా కర్మంతా, ఈ ఆకలి నా ప్రాణం తీసేలా ఉంది దేవుడా. ఎవరది? ఈ చీకట్లో నా గుడిసె దగ్గర ఏం పని? దొంగ వెదవా, నా దగ్గర ఏముందని దోచుకుపోవడానికని వచ్చావు? లక్ష్మి మర్యాదగా, అత్తయ్యా, నేను లక్ష్మిని. నువ్వా? ఈ చీకట్లో, ఈ వర్షంలో నా గుడిసె దగ్గర నీకేం పని? అదేం లేదత్తయ్యా, వర్షం పడుతోంది కదా, వంట చేసుకున్నావో లేదోనని. చేసుకుంటే నీకేంటి, చేసుకోకపోతే నీకేంటి? నా గురించి ఆరా తీయడానికే వచ్చావా? నేను బతికున్నానో లేదోనని చూసి వెళ్దామని వచ్చావా? లక్ష్మి నిదానంగా, అయ్యో అత్తయ్య, ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నారు? మీ మీద జాలితో వచ్చాను. చాలా? నా మీద ఎవర జాలి నాకు అక్కర్లేదమ్మా. నీ చేతిలో ఉన్నదేమిటి? మీకోసం 2 జొన్న రొట్టెలు తెచ్చాను. నా కోసమా? నేనేమైనా అడిగానా నిన్నో? అడగడానికేముంది అత్తయ్య, పక్క పక్కనే ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా. ఇందులో ఏమైనా కలిపి తెచ్చావా? నా గుడిసెలో ఉన్న 4 డబ్బాలు దోచుకుపోదామని నీ ప్లాను? లక్ష్మి బాధగా, చీచి, ఎంత మాటన్నారత్తయ్య, పాపం, మిమ్మల్ని అమ్మలా భావించాను, మీ నోటి వెంట ఇలాంటి మాటలు వస్తాయని అనుకోలేదు. నటనలాపింకా, నీ ఉచితాలు నాకు అక్కర్లేదు, తీసుకొని ఎక్కడి నుండి వెళ్ళు. అత్తయ్య, గుడిసంతా పొగగా ఉంది, పొయ్యి వెలగలేదా? వెలిగితే నీకెందుకు, వెలగకపోతే నీకెందుకు? నా సంగతి నేను చూసుకుంటానులే. చలిగా లేదా? కనీసం వేడి నీళ్ళైనా కాచుకోవాలి కదా. నాకు సలహాలు చెప్పొద్దమ్మా, నువ్వు ముందెక్కడి నుండి వెళ్ళు. లక్ష్మి నిట్టూర్చి, సరే అత్తయ్య, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఈ రొట్టెల పొట్లం ఇక్కడ అరుగు మీద పెడుతున్నాను, ఆకలిస్తే తినండి, నేను వెళ్తున్నాను. లక్ష్మి పొట్లాన్ని అక్కడే పెట్టి బాధగా వెనుతిరిగి తన ఇంటి వైపు నడుస్తుంది. వెళ్ళిపోయింది. ఎంత పొగరు దానికి! నేనన్ని మాటలన్నా ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. నిజంగానే జాలితో వచ్చిందా, లేక నా ఓపికను పరీక్షిస్తోందా తెలియడం లేదే. కొద్దిసేపటి తర్వాత
లక్ష్మి మళ్ళీ వెనక్కొస్తుంది. ఈసారి ఆమె చేతిలో ఒక చిన్న మట్టి పాత్ర ఉంది. దానిలో ఎర్రగా కాలుతున్న నిప్పు కణికలున్నాయి. మళ్ళీ ఎందుకొచ్చావే? ఏం మర్చిపోయావు? ఏమీ మర్చిపోలేదత్తయ్యా. పొయ్యి వెలిగించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని నిప్పు తెచ్చాను. లక్ష్మి సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలికొచ్చి పొగలు కక్కుతున్న పొయ్యి దగ్గరకు వెళ్తుంది. సావిత్రమ్మ నిశ్శబ్దంగా, ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉండిపోతుంది. సావిత్రమ్మ మెల్లగా తలలో తాను, ఏం చేస్తోందిది? లక్ష్మి పొయ్యి దగ్గర కూర్చొని అందులోని తడికట్టెలను కొన్నిటిని పక్కకు తీసి పొడిగా ఉన్న 2 చిన్న పుల్లలను వెతికి పెడుతుంది. సావిత్రమ్మ కొంచెం గట్టిగా, ఏయ్, ఏం చేస్తున్నావే నా పొయ్యి దగ్గర? దాన్ని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? పొయ్యి రాజేస్తున్నానత్తయ్యా. పొగొస్తోంది కదా, నీ కళ్ళకు మంచిది కాదు. నా కళ్ళు పోతే నీకేంటి? నువ్వు నీ పని చూసుకుని వెళ్ళిపో. నా పొయ్యి సంగతి నేను చూసుకుంటాను. చూసుకున్నారు కదత్తయ్యా, అందుకే గుడిసంతా పొగ పట్టింది. కాసేపు ఊరుకోండి, మంట రాగానే నేనే వెళ్ళిపోతాను. నీ సహాయం నాకేమొద్దులే, నువ్వు వెళ్ళు. ఆమె మాటలను పట్టించుకోకుండా తన నోటితో మెల్లగా గాలి ఊదుతోంది. లక్ష్మి నవ్వుతూ, అంటుకుంటుందత్తయ్యా. ఇప్పుడు 2 పెద్ద కట్టెలు పెట్టారంటే చలికి వెచ్చగా ఉంటుంది. లక్ష్మి లేచి నిలబడుతుంది. సావిత్రమ్మ ఆమె ముఖంలోకి సూటిగా చూస్తుంది. ఎందుకిలా చేస్తున్నావు? ఎలా చేస్తున్నానత్తయ్యా? అదే, నేను నిన్నన్ని మాటలన్నా నిందించిన నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? నా మీద పగ తీర్చుకోవడానికి ఎంతకంటే మంచి అవకాశం నీకు దొరకదా? లక్ష్మి శాంతంగా, పగ తీర్చుకోవడానికా? మీరంటే నాకు గౌరవం అత్తయ్యా. మా అమ్మలాంటి వారు. మీ మీద పగ ఎలా వస్తుంది? నటనలాపు, ఇంకా నిజం చెప్పు. నీకేం కావాలి? నా దగ్గరున్న ఆ 4 డబ్బులు కావాలా? లక్ష్మి నవ్వుతూ, మీ డబ్బు మీ దగ్గరే భద్రంగా ఉంది. నాకు మీ ఆరోగ్యం కావాలత్తయ్యా. ఈ చలిలో, ఈ ఆకలితో మీరు ఇబ్బంది పడకూడదు, అంతే. నమ్మాలా నేను? మీ ఇష్టం అత్తయ్యా. నమ్మినా నమ్మకపోయినా నిజమిదే. గుడిసెలో వెచ్చదనం మొదలవుతుంది. ఆ వెచ్చదనానికి సావిత్రమ్మ కడుపులోని ఆకలి మరింత పెరుగుతుంది. ఆమె చూపు అసంకల్పితంగా అరుగు మీదున్న రొట్టెల పొట్లం వైపు వెళ్తుంది. లక్ష్మి అది గమనించి, అత్తయ్య, ఆకలిగా ఉందా? ఈ రొట్టెలు మీకోసమే తెచ్చాను, తినండి. నాకే వద్దుపో. ఎందుకొద్దత్తయ్య? మీరేమైనా వండుకున్నారా? లేదు. మరెందుకు ఈ పట్టుదల? కడుపులో ఆకలి పెట్టుకుని మంచిది కాదు, తినండి. అందులో ఏమీ కలపలేదు కదా? లక్ష్మి కళ్ళనీళ్లతో, అత్తయ్య, మళ్ళీ అదే మాట. మీకు అనుమానంగా ఉంటే ఈ రొట్టెల సగం ముక్క నేను తింటాను, అప్పుడు నమ్ముతారా? నేనే తింటాను. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే నా ఆకలి తీరుతుంది. ఏదైనా నాకు మంచిదే. సావిత్రమ్మ ఆ రొట్టె ముక్కను నోట్లో పెట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత తింటున్న ఆహారం కావడంతో ఆ రుచికి ఆమె కళ్ళు చెమర్చాయి. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా మొత్తం రొట్టెను తినేస్తుంది. ఇంకోటి తినండి అత్తయ్యా. వద్దు, ఇది చాలు. సరేనత్తయ్య, నేనిక వెళ్తాను. పొయ్యిలో కట్టెలైపోతే వేసుకోండి, జాగ్రత్త. లక్ష్మి సమాధానం కోసం ఎదురు చూడకుండా నెమ్మదిగా గుడిసె బయటకు నడుస్తుంది. తలుపు దగ్గర మళ్ళీ సావిత్రమ్మ వైపు చూస్తుంది. ఏమైనా అవసరమైతే పిలవండి అత్తయ్య, నేను పక్కనే ఉంటాను. లక్ష్మి వెళ్ళిపోతుంది. గుడిసెలో ఇప్పుడు సావిత్రమ్మ ఒక్కటే ఉంది. కాని ఈసారి ఆ ఒంటరితనంలో చీకటి, చలి, ఆకలి లేవు. వెచ్చని పొయ్యి, కడుపులో ఆహారం మరియు లక్ష్మి మాటల వల్ల కలిగిన ఒక తెలియని గందరగోళం ఉన్నాయి. సావిత్రమ్మ గుడిసె. లక్ష్మి వెళ్లిపోయిన తర్వాత గుడిసెలో నిశ్శబ్దం ఆవరించింది. బయట వర్షపు శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు సావిత్రమ్మకు. పొయ్యిలోని మంట వెలుగులో సావిత్రమ్మ ముఖంలోని భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సావిత్రమ్మ తనలో తాను, వెళ్ళిపోయింది, నన్నేమి అనకుండా వెళ్ళిపోయింది. నేనన్న మాటలకు దానికి కోపం కూడా రాలేదు. రాక్షసిని అనుకున్నాను. దేవతల సహాయం చేసి వెళ్ళింది. ఆమె దృష్టి మూలన ఉన్న ఇత్తడి బిందెల మీద పడుతుంది. సావిత్రమ్మ ఆ బిందెలతో, చూసారా, నా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని చూసుకున్నాను, కానీ నా ఆకలి తీర్చడానికి మీరు పనికి రాలేదు.
కనీసం నా చలిని కూడా పోగొట్టలేకపోయారు. ఎవరో పరాయి మనిషి, నేను రోజు తిట్టుకునే మనిషి నాకు పట్టెడన్నం పెట్టింది, నా గుడిసెలో వెలుగు నింపింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? మీరు గొప్ప, ఆ లక్ష్మి గొప్ప? రేపు ఉదయం నా జీవితంలో కొత్త ఉదయం రావాలి. ఇన్నాళ్ళు పిసనారి సావిత్రి అని పిలిపించుకున్నాను, ఆ పేరును చంపేయాలి. ఎలాగో చావుకు దగ్గరలో ఉన్నానుగా, పోయేటప్పుడైనా నలుగురి నోటిలో మంచి మాట అనిపించుకొని పోవాలి. ఆమె మనసు కుదుట పడుతుంది. ఆ రాత్రి చాలా సంవత్సరాల తర్వాత ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది. సావిత్రమ్మ చురుకుగా లేచి గుడిసెను శుభ్రం చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఎన్నో ఏళ్లగా మూలపడి ఉన్న పాత డబ్బాను బయటకు తీస్తుంది. సావిత్రమ్మ డబ్బాతో మాట్లాడుతూ, రా, బయటికి రా. ఇన్నాళ్ళు నిన్నే చీకటి గదిలో బంధించాను. ఈ రోజు నేను నీకు విముక్తిని ఇస్తున్నాను. నువ్వు నా ఆకలిని కాదు, 10 మంది ఆకలిని తీర్చాలి. ఆమె డబ్బాలో నుండి బియ్యం, బెల్లం, జీడిపప్పు, యాలకులు బయటకు తీస్తుంది. పెద్ద గిన్నెను శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెడుతుంది. లక్ష్మి ముగ్గు వేస్తూ ఉండగా సుబ్బయ్య పేపర్ చదువుతూ కూర్చున్నాడు. అబ్బా, ఏం వాసన వస్తోంది లక్ష్మి. ఈరోజు పండగేమన్నా ఉందా? పొద్దున్నే పాయసం చేస్తున్నావా ఏంటి? నేనేం చేయడం లేదండి, ఈ వాసన మన ఇంట్లో నుండి రావడం లేదు. మరెక్కడి నుంచి? అద్భుతంగా ఉంది, నెయ్యిలో వేయించిన జీడిపప్పు వాసన. ఈ వాసన సావిత్రత్తయ్య గుడిసె వైపు నుండి వస్తున్నట్లుందే. సుబ్బయ్య నవ్వుతూ, సావిత్రత్తయ్యా, పాయసం చేయడమా? నువ్వేమన్నా జోక్ చేస్తున్నావా? ఆవిడ గంజి కాసుకుంటేనే ఎక్కువ. ఎవరో పొరపాటున ఆ పక్కన వంట చేస్తున్నారో ఏమోలే. లేదు లేదు, వాసన అటువైపు నుండే వస్తుందండి. నాకేదో ఆశ్చర్యంగా ఉంది. నిన్న రాత్రి జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఆ ముసలావిడ మారదు, ఎప్పటికీ మారదు. సావిత్రమ్మ గుడిసె బయట పాయసం వాసనకు వీధిలోని కొందరు ఆడవాళ్లు గుమికూడారు. ఒక ఆవిడ, ఏమే పార్వతి, చూసావా పిసనారి సావిత్రమ్మ ఇంట్లో నుంచి పాయసం వాసన? అవునే శాంత, నా ముక్కునే నేను నమ్మలేకపోతున్నాను. ఆవిడ ఎవరికైనా వండి పెడుతుందా? బహుశా ఎవరైనా చుట్టాలొచ్చుంటారేమోలే, వాళ్ళ కోసం వండుతుందేమో. చుట్టాలా? ఆవిడతో మాట్లాడే చుట్టాలు కూడా ఉన్నారా ఏంటి? అందర్నీ తిట్టి తరిమేసింది కదా. అందరూ సావిత్రమ్మ గుడిసె వైపే అనుమానంగా, ఆసక్తిగా చూస్తుంటారు. ఇంతలో సావిత్రమ్మ ఒక చెంబుతో నీళ్ల కోసం బయటకొస్తుంది. ఆమెను చూసి అందరూ నిశ్శబ్దమైపోతారు. సావిత్రమ్మ వాళ్ళని చూస్తుంది, కాని ఎప్పటిలా కోపంగా చూడదు. ఆమె ముఖంలో ఒక చిన్న చిరునవ్వుంది. సావిత్రమ్మ ప్రశాంతంగా, ఏంటమ్మా అందరూ ఇక్కడే నిలబడ్డారు? అదే అత్తయ్య, మీ ఇంట్లోంచి పాయసం వాసన వస్తుందనా? అవునమ్మా, మీ అందరి కోసమే చేస్తున్నాను. ఆ మాటతో అక్కడున్న వాళ్ళందరూ నివ్వెరపోతారు. ఏంటి, మా కోసమా? అవును తల్లి, ఇన్నాళ్ళు మీకేమీ పెట్టలేదు, కనీసం మంచి మాట కూడా మాట్లాడలేదు. ఈ రోజు నా చేత్తో చేసిన ఈ తియ్యని పాయసం తిని ఈ ముసలిదాన్ని క్షమించండి. ఆమె మాటల్లోని ఆర్తానికి అందరూ కరిగిపోయారు. ఇంతలో లక్ష్మి కూడా అక్కడికొస్తుంది. ఏమైందత్తయ్య, పొద్దున్నే? లక్ష్మి, రా అమ్మా, నీకోసమే చూస్తున్నాను. నువ్వు నిన్న వెలిగించిన పొయ్యి మీదే ఈ పాయసం వండుతున్నాను. నువ్వు నా ఇంట్లో వెలుగు నింపడమే కాదు, నా బతుకులో కూడా వెలుగు నింపావు. సావిత్రమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో అత్తయ్య, ఎందుకీ కన్నీళ్లు? ఇవి దుఃఖానికి కాదమ్మా, ఆనందానికి. ఎన్నాళ్ళు ఒంటరిగా బతికాను, ఈ రోజు మీరందరూ నాతో ఉన్నారని ఆనందానికి వస్తున్న కన్నీళ్ళమ్మా. పదండి, లోపలికి రండి, పాయసం సిద్ధమైంది. కొన్ని రోజుల తర్వాత రామాపురం గ్రామ పొలాలు, రైతులందరూ తమ పనులు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఒక కొత్త వ్యక్తి, అప్పారావు, దర్పంగా అక్కడికొస్తాడు. ఆపండి మీ పనులు. ఎవరయ్యా నువ్వు మమ్మల్ని పని ఆపమని చెప్పడానికి? నేను అప్పారావుని, ఈ భూములన్నింటికీ యజమానిని. యజమానివా? ఏం మాట్లాడుతున్నావు? ఇవి మా తాతల కాలం నుంచి మేం సాగు చేసుకుంటున్న భూములు. మీ తాతల కాలం నాటికదే నేను చెప్పటానికొచ్చాను. మీ తాతలకు మా తాతగారికి మధ్య జరిగిన ఒక పందెంలో వాళ్ళు ఓడిపోయారు. ఆ పందెం ప్రకారం ఈ భూములన్నీ మా తాతగారికి చెందాయి. కాబట్టి ఇప్పుడివన్నీ నావి.
ఖాళీ చేసి వెళ్ళండి. పందిమా? ఏం పందెం? మాకు తెలియందే. దానికి సాక్ష్యమేమన్నా ఉందా? నాకు సాక్ష్యాలతో పనిలేదు. నా మాటే శాసనం. మీకు నమ్మకం లేకపోతే పదండి, జమీందారు గారి దగ్గర పంచాయతీ పెడదాం. జమీందార్ గారి ఇంటి దగ్గర పంచాయతీ జరుగుతోంది. చెప్పండి అప్పారావు గారు, ఏమిటి విషయం? జమీందారు గారు, సుబ్బయ్య తాతగారికి మా తాతగారికి మధ్య ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు అని ఒక పందెం జరిగింది. ఆ పందెంలో మా తాతగారు గెలిచారు. ఓడిపోతే పొలాలన్నీ ఇచ్చేస్తానని సుబ్బయ్య తాతగారు ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ భూములు నాకు చెందాలి. సుబ్బయ్య, ఇందులో నిజమెంత? మాకిలాంటి పందెం గురించి ఏమీ తెలీదండి. మా తాతగారు మాకెప్పుడు చెప్పలా. చూశారు గదా, మీ దగ్గర ఈ పందెం జరిగినట్టు ఏమైనా రుజువుందా? పత్రాలుగాని సాక్షులుగాని ఉన్నారా? పాతకాలపు మాటలకు పత్రాలుండవు జమీందారు గారు. మా తాతగారే నాకు సాక్ష్యం. ఇది చాలా చిక్కు సమస్య. రుజువులు లేకుండా నేను తీర్పు చెప్పలేను. మీరందరూ రేపు మళ్ళీ రండి, ఆలోచించి ఓ నిర్ణయం ఏవండి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఉన్న ఒక్క ఆధారం కూడా పోతుందా? నాకేం అర్థం కావటం లేదు లక్ష్మి. ఆడు చెప్పేది నిజమో అబద్ధమో తెలియదు. జమీందారు గారు ఎలాంటి తీర్పిస్తారో నాకైతే భయంగానే ఉంది. ఆ దేవుడే మనల్ని కాపాడాలండి. ఇక మరుసటి రోజు పంచాయతీ ఊరి ప్రజలందరూ అక్కడే ఉన్నారు. ఒక పెద్ద ఏనుగును కూడా అక్కడికి తీసుకొచ్చారు. అందరూ వచ్చారా? సరే. అప్పారావు చెప్పిన పందెం గురించి మన దగ్గర రుజువులు లేవు. కాబట్టి నేనిప్పుడొక కొత్త పందెం పెడుతున్నాను. ఏంటది? ఇక్కడ ఉన్న ఈ ఏనుగు బరువు ఎంతో తూకం వేయకుండా ఖచ్చితంగా చెప్పాలి. ఎవరు సరైన సమాధానం చెప్తారో ఈ భూములు వాళ్లకే చెందుతాయి. ఇద్దరూ చెప్పలేకపోతే భూములు ఊరికే చెందుతాయి. తూకం వేయకుండా బరువెలా చెప్తారు? ఇది అసాధ్యం. అదే ఇక్కడి తెలివి. మీ తాతల తెలివితేటల గురించే గదా అసలు సమస్య. అయితే ఆ ఏనుగుని ముక్కలు ముక్కలుగా చేసి నేను తూకం వేసి చెప్తాను. ప్రాణంతో ఉన్న జీవిని అలా చేయటం కుదరదు. అయితే ఇది ఎవరి వల్ల కాదు. జమీందార్ గారు, దయచేసి మాకు రోజు సమయం ఇవ్వండి, ఆలోచించి చెప్తాం. లక్ష్మీ, సుబ్బయ్య తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. సావిత్రమ్మ వారి మాటలు వింటుంది. ఏనుగు బరువు తూకం లేకుండా ఇదేం పరీక్ష అండి? మన భూములు మనకు దక్కవని నేను అనుకుంటున్నాను. అవును లక్ష్మి, నాకేమీ పాలు పోవటం లేదు. ఎందుకయ్యా అంత బాధపడతారు? దీనికి ఒక ఉపాయం ఉంది. ఉందా? ఏంటదవ్వా? సావిత్రమ్మ తన ఆలోచనను వారికి వివరిస్తోంది. వారి ముఖాలు వికసిస్తాయి. మరుసటి రోజు ఊరంతా అక్కడే ఉంది. జమీందార్ గారు, నేను ఏనుగు బరువు చెప్తాను, కానీ అప్పారావు గారు నేను చెప్పే పద్ధతికి ఒప్పుకోవాలి. నేను గెలిస్తే అతను ఓడిపోయినట్లు అంగీకరించి మళ్లీ ఈ ఊళ్ళో అడుగు పెట్టకూడదు. సరే, నువ్వేం చెప్పగలవులే, నాకేం అభ్యంతరం లేదు. సుబ్బయ్య పనివాళ్లతో, ఆ ఏనుగుని జాగ్రత్తగా పడవలోకి ఎక్కించండి. ఏనుగును పడవలోకి ఎక్కిస్తారు. పడవ నీటిలో కొంతవరకు మునుగుతుంది. ఇప్పుడు పడవ నీటిలో ఎంతవరకు మునిగిందో ఆ నీటి మట్టానికి ఒక గీత గీయండి. ఒక గీత గీస్తారు. ఆ తర్వాత ఏనుగును పడవలో నుండి దించుతారు. ఇప్పుడు ఈ పడవలో రాళ్లు వెయ్యండి. ఇందాక మనం గీసిన గీత వరకు పడవ మునిగేంత వరకు రాళ్లను వేస్తూనే ఉండండి. పనివాళ్లు అలాగే చేస్తారు. పడవ మళ్లీ అదే గీత వరకు మునుగుతుంది. ఇప్పుడు ఆ రాళ్లన్నింటినీ బయటకు తీసి ఒక్కొక్కటిగా తూకం వేసి కలపండి. ఆ రాళ్ల మొత్తం బరువే ఏనుగు బరువు. ఊరి ప్రజలందరూ సుబ్బయ్య తెలివికి చప్పట్లు కొడతారు. జమీందారు ముఖం గర్వంతో వెలిగిపోతుంది. అప్పారావు తలదించుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. సుబ్బయ్య, లక్ష్మి ఇద్దరూ సావిత్రమ్మ కాళ్ల మీద పడతారు. ఆహా, నువ్వు మా పాలిటి దైవం. నీవల్లే ఈరోజు మా భూమి, మా పరువు నిలబడ్డాయి. మీ ప్రేమ ముందు నా తెలివెంతరా? నేను మీతోనే ఉంటాను. నా దగ్గరున్న ఆస్తి మొత్తం మీ పేరనే రాస్తాను. పంచుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని నాకు తెలిసొచ్చింది. ఆ రోజుటి నుండి సావిత్రమ్మ, సుబ్బయ్య, లక్ష్మి ఒకే కుటుంబంగా సంతోషంగా జీవించారు. ఈ కథలోని ప్రధాన నీతి ఉపకారికి ఉపకారం. మనం ఇతరులకు ఎలాంటి స్వార్థం లేకుండా చేసే ఒక చిన్న సహాయం కూడా వృధాగా పోదు. అది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఈ కథలో లక్ష్మి కష్టకాలంలో ఆకలితో ఉన్న సావిత్రమ్మకు జాలి, ప్రేమతో ఆహారం అందించి సహాయం చేసింది. ఆ ఉపకారాన్ని సావిత్రమ్మ మర్చిపోలేదు. లక్ష్మి కుటుంబం
తమ భూమిని కోల్పోయే పెద్ద ఆపదలు చిక్కుకున్నప్పుడు సావిత్రమ్మ తన తెలివితో వారికి అంతకంటే పెద్ద ఉపకారం చేసి వారిని వారి ఆస్తిని కాపాడింది. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనం చేసే మంచి ఎప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉంటుంది. కృష్ణానది ఒడ్డున ఉన్న లక్ష్మీపురం అనే గ్రామంలో పాపయ్య అనే ఒక వ్యక్తుండేవాడు. అతనికున్న ఆస్తికి అతని పిసినారితనానికి అస్సలు పొంతననేదే ఉండేది కాదు. ఊర్లో అందరికంటే ఎక్కువ పొలం, పశువులు ఉన్నా ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రాణం పోయేది. అమావాస్య రాత్రి లక్ష్మీపురమంతా చిమ్మ చీకట్లో మునిగిపోయింది. కాని పాపయ్య ఇంట్లో మాత్రం ఒక మూల చిన్న ప్రమిదిలో దీపం మినుకు మినుకుమంటోంది. ఏమండి, ఈ దీపం ఇటువైపు జరపరాదు? సూదిలో దారం ఎక్కించలేకపోతున్నాను, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఎందుకు? అక్కడున్న వెలుతురు జాలదా? కళ్ళు పెద్దవి చేసుకొని చూడు, కనిపిస్తుంది. దీపాన్ని అటు ఇటు జరిపితే నూనె ఒలికిపోతుంది. ఒక్క చుక్క నూనె ఎంత విలువైందో నీకు తెలుసా? ఒక పూట గంజి గాచుకోవచ్చా నూనెతో. తెలుసండి, మీరు రోజు చెప్తారు కదా. కానీ కనీసం ఇంకో దీపమైనా వెలిగించరాదు? పక్క గదిలోకి వెళ్లాలంటే పాము మీద కాలు వేస్తామో తేలు మీద కాలేస్తామోనని భయంగా ఉంది. పాపయ్య లెక్కల పుస్తకం మోసి, చూడు శాంతమ్మ, అనవసరమైన భయాలు పెట్టుకోకు. మన ఇంట్లోకి పాములు తేళ్లు ఎందుకొస్తాయి? అవి కూడా ఖర్చుకు భయపడి మన ఇంటి దరిదాపులకి రావు. ఇంకో దీపం వెలిగిస్తే రెట్టింపు నూనె ఖర్చు, అంటే మన సంపాదనలో సగం గంగలో కలిపినట్టే. ఆదా చేయటం నేర్చుకో. శాంతమ్మ నిట్టూర్చి, ఆదా కాదండి ఇది. వచ్చే నెలలో ఊరి జాతర వస్తుంది. అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు. నా చీర చూసారా? ఎన్ని కుట్లేసినా చిరిగిపోతూనే ఉంది. జాతరకు కట్టుకోవడానికి ఒక కొత్త చీర. ఆపు. జాతర, కొత్త బట్టలు అంటూ డబ్బు దండగ చేసే ఆలోచనలు చేయబాకు. ఉన్న బట్టలకే ఇంకో 4 కుట్లేసుకో. చూడ్డానికి ఇంకా అందంగా ఉంటుంది. దాన్ని డిజైనర్ శారీ అని చెప్పు. పట్నంలో ఇలాంటి వాటికే రేట్ ఎక్కువ, నీకు తెలీదులే. మీకు డబ్బు తప్ప ఇంకేం కనిపించదు. డబ్బు కనిపిస్తే తప్పేంటి? లక్ష్మీదేవిని పూజించాలి గాని దుబారా చేయకూడదు. సర్లే, ఇంక పడుకో. దీపం ఆర్పేస్తున్నాను, నూనె వృధా అయిపోద్ది అంటూ పాపయ్య దీపాన్ని ఫూ అని ఊదేశాడు. ఇల్లంతా చిమ్మ చీకటి అలుముకుంది. మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర 4 మనుషులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అందులో రాముడు, లింగయ్య కూడా ఉన్నారు. వాళ్ల చర్చ పాపయ్య పిసినారితనం మీదకే వెళ్ళింది. చూసావరా రాముడు, నిన్న రాత్రి పాప ఇంటో ఏం జరిగిందో? పాపం శాంతమ్మొదిని గారు ఒక్క కొత్త చీర అడిగినందుకు పాపయ్య నానా మాటలు అన్నాడంట. నాకు తెలుసు లింగయ్య, నేను అటుగా వెళ్తుంటే వాళ్ళ మాటలు నా చెవిని పడ్డాయి. పాపం శాంతమ్మొదిన, వాడి దగ్గర డబ్బుండే లాభం, ఆడిదెండో తినేవాళ్ళని చూసి ఓరవలేడు. ఆడి పిసినారితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పోయినాడాది ఆడికి జ్వరం వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్తే డబ్బులైపోతాయని యాపాకు రసం తాగి పడుకున్నాడు. 3 రోజులు సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. అవునవును, నాకు గుర్తొస్తుంది. అయినా వాడికి బుద్ధి రాలేదు. వాడి దగ్గరున్న డబ్బు వాడికి సుఖం లేదు, పక్కాలకి సుఖం లేదు. ఆ డబ్బుని భూమిలో పాతిపెట్టి దాని మీద పాములా కాపలా కాస్తున్నాడు. రాముడు ఆలోచనలో పడి, ఇలాగే వదిలేస్తే లాభం లేదు. వాడిలో మార్పు తీసుకురావాలి. వాడికి డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని ఉపయోగించుకుని వాడికి గుణపాఠం చెప్పాలి. నా దగ్గర ఒక పథకం ఉంది. ఏంటది రాముడు? మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? నీ ప్లాన్లు అవి భలేగుంటాయి, కానీ కొన్నిసార్లు బెడిచి కొడతాయి. మరి లేదు, ఈసారి పక్కాగా పనిచేస్తుంది. పాపయ్యకు ఆశ ఎక్కువ. సులువుగా ఒక్క పైసా ఖర్చు లేకుండా డబ్బు సంపాదించాలంటే ఎంతకైనా తెగిస్తాడు. మనం వాడి ఆశనే ఎరగావేసి వాడి పిసినారితనానికి చరమగీతం పాడాలి. అందుకు నువ్వు నాకు సహాయం చెయ్యాలి. నీతో నాకెప్పుడూ ఆపదే. సరే చెప్పు, ఏం చేయాలి? రాముడు లింగయ్య చెవిలో ఏదో చెప్పాడు. లింగయ్య నవ్వుతూ, అబ్బో, భలే ప్లాన్ వేసావురా. పాపయ్య దీనికి ఖచ్చితంగా పడతాడు. ఆన్ని ఊరించటమే మన పని. కాని మనల్ని నమ్ముతాడా? ఆడసలే మహాజిత్తులు మారి. నమ్మేలా చేయటమే మన పని. మనం చాలా జాగ్రత్తగా, నమ్మకంగా నటించాలి. మన మాటల్లో నిజాయితీ కనిపించాలి. అప్పుడే పాపయ్య మన వల్లో చిక్కుతాడు. పద, ముందుగా మన ప్రచారాన్ని మొదలు పెడదాం. 2 రోజుల తర్వాత రాముడు, లింగయ్య కావాలని పాపయ్య ఇంటి ముందు నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ చాలా రహస్యంగా
ఆతృతగా మాట్లాడుకుంటున్నట్టు నటిస్తున్నారు. వాళ్ళ చేతిలో కొన్ని ఆకు పసర్లు, చిన్న మూటా ఉన్నాయి. పాపయ్య వాళ్ళని చూసి తన ఇంటి అరుగు మీద నుండి గమనించసాగాడు. ఎరా రాముడు, లింగయ్య, ఎక్కడికి పరుగు? చేతిలో ఏదో మూటలున్నాయి. ఏదైనా గుప్తని దొరికిందా ఏంటి? నా కన్నుగప్పేదో చేస్తున్నట్టున్నారే. రాముడు ఉలిక్కి పడినట్టు నటించి, అయ్యో పాపయ్య అన్నా, నువ్వా? ఇక్కడే ఉన్నావా? మేము నిన్ను చూడలేదు. ఏమీ లేదు, ఊరికే అడవిలోకి వెళ్ళొచ్చాం. అడవిలోక? ఈ ఎండలోనా? మీ మొక్కలు చూస్తుంటే ఏదో పెద్ద రహస్యం దాస్తున్నట్టుందే. నా దగ్గర దాపరికం ఎందుకురా, చెప్పండి, లేకపోతే ఊరంతా డప్పు కొట్టేస్తాను. అది చెప్పకూడని రహస్యం అన్నా, చెప్తే దాని శక్తి పోతుంది. మమ్మల్ని వెళ్ళనివ్వు. ఏంటి, శక్తి పోతుందా? ఏంట్రా అది? నా దగ్గర చెప్పకపోతే ఊరి పెద్ద కొండయ్య గారి దగ్గర పంచాయతీ పెడతాను. ఏదో తప్పుడు పని చేస్తున్నారని చెప్తాను. అయ్యో, అంత మాట అనకన్నా. సరే, నీ మీద నమ్మకంతో చెప్తున్నాం. ఎవరికి చెప్పకు. మేము అడవిలో ఒక అద్భుతమైన మొక్కని కనుక్కున్నాం. ఏంటి అద్భుతమైన మొక్క? అదేం చేస్తుంది? పాపయ్యన్న, అది పేదరికాన్ని దూరం చేస్తుంది. ఆ మొక్క ఆకులతో ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే రాగిని బంగారంగా మార్చొచ్చు. పాపయ్య కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, రాగిని బంగారంగా మార్చచ్చా? మీరు చెప్పేది నిజమేనా? మాకు అవసరమేముందన్నా, మేమెందుకు అబద్ధం చెప్తాం? ఇది మాకు ఒక సిద్ధపురుషుడు చెప్పిన రహస్యం. మేమిప్పటికే ఒక చిన్న రాగి ముక్కని బంగారంగా మార్చి కంసాల దగ్గర పరీక్ష కూడా చేయించాం. ఇది మేలిమి బంగారం అని చెప్పాడు. పాపయ్య ఆశగా, నిజమా? అయితే మీరిప్పుడేం చేస్తున్నారు? ఆ పూజకి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కావాలి. అవి చాలా ఖరీదైనవి. వాటి కోసం డబ్బులు కూడబెడుతున్నాం. ఒక పెద్ద రాగి బిందెని బంగారంగా మారిస్తే మనందరం కోటీశ్వరులం అయిపోవచ్చు కదా. పాపయ్య తనలో తాను, వీళ్ళు చెప్పేది నిజమైతే నా పంట పండినట్టే. నా దగ్గరున్న పాత రాగి బిందెలన్నీ బంగారం అయిపోతాయి. ఇంక నేను ఈ ఊరికే రాజునవుతాను. ఒరేయ్, ఆ పూజకి ఎంత ఖర్చు అవుద్ది? చాలా అవుతుందన్నా. దాదాపు ఒక ₹1,000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బుతో హిమాలయాల నుంచి తెప్పించిన మూలికలు కొనాలి. అప్పుడే పూజ సిద్ధి. పాపయ్య ముఖం చిన్నబుచ్చుకొని, ₹1,000? అమ్మో, అంత డబ్బే? నా దగ్గర అంత లేదు. అయితే మా వల్ల కాదన్నా, మేం వేరే దాతను చూసుకుంటాం. కానీ ఒక షరతు, ఎవరైతే డబ్బు సాయం చేస్తారో వాళ్ల రాగి వస్తువుల్నే బంగారంగా మార్చాలి. వచ్చిన బంగారంలో సగం వాళ్లకి, సగం మాకు. పాపయ్య వెంటనే, ఆగాగు, ఎక్కడికి ఎలబాకండి. నేనిస్తానుగా ఆ ₹1,000. కానీ నా రాగి బిందెను మాత్రమే మీరు బంగారంగా మార్చాలి. వచ్చిన బంగారంలో 1/4 వంతు మీకు, 3/4 వంతు నాకు. రాముడు నవ్వు ఆపుకుంటూ, చూసావా లింగయ్య, పాపయ్యన్న ఎంత తెలివైనవాడో. సరే అన్నా, మాకు సమ్మతమే. కానీ పూజ రాత్రికి రాత్రే చెయ్యాలి. నువ్వు మాతో రావాలి. కానీ పూజ పూర్తయ్యే వరకు కళ్ళు తెరవకూడదు. సరే సరే, నాకన్నీ సమ్మతమే. ఈ రాత్రి పూజ పెట్టుకుందాం. నేను డబ్బు, రాగి బిందె సిద్ధం చేస్తాను. ఆ రోజు రాత్రి పాపయ్య, రాముడు, లింగయ్య ఊరి చివరున్న అడవిలోకి వెళ్లారు. లింగయ్య ఒక పెద్ద చెట్టు కింద పూజకు ఏర్పాట్లు చేశారు. వాళ్లు ముందే ఒక రాగి బిందెకు బంగారు రంగు వేసి దాన్ని పొదల్లో దాచిపెట్టారు. పాపయ్యన్న, నువ్విక్కడ కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకో. మేం పూజ మొదలు పెడుతున్నాం. మేం చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. ఎలాంటి శబ్దమూ చెయ్యొద్దు. సర్లేరా రాముడు, మీరు చెప్పినట్టే చేస్తాను. త్వరగా కానివ్వండి. నా బంగారం నా కళ్ళ ముందు ఎప్పుడు కనబడుతుందా అని ఆత్రంగా ఉంది. పాపయ్య కళ్ళు మూసుకున్నాడు. రాముడు, లింగయ్య నవ్వాపుకుంటూ పూజ మొదలుపెట్టారు. లింగయ్య ఏదో మంత్రం చదువుతున్నట్టు, ఓం గిలిగిలిగిలి, పాపయ్య పిసినారితనం తొలగిపోవాలి. ఓం ఘటం ఘటం ఘటం, రాగి బిందె బంగారమై వెలగాలి. శాంతమ్మ వదినకి కొత్త చీర రావాలి. రేయ్, ఏంట్రా మంత్రాలు? అవేదో కొత్తగా ఉన్నాయి. ఇవి సిద్ధపురుషులు చెప్పిన శక్తివంతమైన మంత్రాలన్నా. నీకు అర్థం కావలే. నువ్వు నోరు మూసుకొనుండు. వాళ్ళు అరగంట పాటు ఇలాగే ఏవేవో పిచ్చి మంత్రాలు చదివారు. ఆ తర్వాత పాపయ్య తెచ్చిన రాగి బిందెను పొదల్లో పెట్టి వాళ్ళు తెచ్చిన బంగారు రంగు బిందెను యాగం గుండం ముందు పెట్టారు. ఆ తర్వాత పాపయ్యను పిలిచారు. పాపయ్యన్నా, లే, పూజ ఫలించింది. నీ అదృష్టం పండింది. కళ్ళు తెరిచి చూడు.
పాపయ్య ఆత్రంగా కళ్ళు తెరిచాడు. తన కళ్ళ ముందు బంగారు రంగులో తలతలా మెరిసిపోతున్న బిందెని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అద్భుతం, అద్భుతం! ఇది నిజంగా బంగారమేనా? నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నానే. నేను కోటీశ్వరుణ్ణైపోయాను. అదే సమయంలో ఊరి పెద్ద కొండయ్య మరికొందరు గ్రామస్తులు కాగడాలు పట్టుకుని అక్కడికొచ్చారు. ఏంట్రా పాపయ్య, ఈ రాత్రిపూట అడవిలో ఏం చేస్తున్నావు? పాపయ్య గర్వంగా, రండి పెద్దయ్య రండి, నా అదృష్టం చూడండి. నేను రాగిని బంగారంగా మార్చాను. ఇంక ఈ ఊర్లో నాకంటే ధనవంతుల్లేడు. రాముడు నవ్వుతూ, ఆగు పాపయ్య, నీ భ్రమ నుండి బయటికి రా. అది బంగారం కాదు, బంగారం రంగు వేసిన రాగి బిందె చూడు అంటూ రాముడు ఒక రాయి తీసుకుని బిందె మీద గీకాడు. పైనున్న బంగారు రంగు పోయి లోపలున్న రాగి బయటపడింది. పాపయ్య షాక్ అయ్యి, మోసం, నన్ను మోసం చేశారు. నా ₹1 ఏది? వాళ్ళు నిన్ను మోసం చేయలేదు పాపయ్య, నీకు కనువిప్పు కలిగించారు. నీ పిసినారితనానికి, నీ అత్యాశకు గుణపాఠం చెప్పారు. అవును పాపయ్యన్నా, నువ్విచ్చిన ₹2తో మేం ఊరోళ్ళందరికీ రేపు జాతరలో అన్నదానం ఏర్పాటు చేశాం. నువ్వు నీ భార్యకి ఒక చీర కొనివ్వలేకపోయావు, కానీ నీ డబ్బుతో ఊరంతా కడుపు నిండా తింటుంది. డబ్బును దాచుకోవటంలో కాదు పాపయ్య, నలుగురితో పంచుకోవటంలోనే అసలైన ఆనందం ఉంటుంది. నీ దగ్గర ఉన్న సంపద నీకు సుఖాన్నివ్వనప్పుడు అది ఉండి ఏం లాభం? పాపయ్య తలదించుకున్నాడు. అతని కళ్ళ నుండి నీళ్లు కారాయి. అతనికి మొదటిసారిగా తన తప్పు తెలిసొచ్చింది. ఆ రోజు జరిగిన సంఘటన పాపయ్య జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతను తన పిసినారితనాన్ని వదిలేశాడు. తన సంపదను మంచి పనులకు ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఊరి ప్రజలందరూ అతనిలో వచ్చిన మార్పుకు సంతోషించారు. పాపయ్య, శాంతమ్మ ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకుని జాతరకొచ్చారు. శాంతమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఏంటి పాపయ్యన్నా, వదిన గారికి కొత్త చీర కొన్నావా? భలే ఉందే. పాపయ్య నవ్వుతూ, ఒక్క చీరేంట్రా, 10 చీరలు కొన్నాను. నా భార్య సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు. అన్నదానం భలే జరుగుతుందన్నా, అంతా నీ పుణ్యమే. నా పుణ్యం కాదురా, మీ పుణ్యం. మీరే నా కళ్ళు తెరిపించారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నలుగురితో పంచుకొని సంతోషంగా బతకటం అంతకంటే ముఖ్యమని తెలుసుకున్నాను. రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. ఈ కథలోని నీతేంటంటే, పిసినారితనం, అత్యాశ మనిషిని నాశనం చేస్తాయి. సంపదను నలుగురితో పంచుకోవడంలోనే నిజమైన ఆనందం, సంతృప్తి ఉన్నాయి.